హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారంతా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు డ్రెస్సెస్, సారీస్ చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాటన్ సారీ. సారీ అంతా ఇలా వచ్చింది. బార్డర్ అనేది పింక్, లైట్ పింక్ వచ్చింది. ఇది పళ్ళు. బార్డర్ ఏమో కొంచెం గోల్డ్ సన్నగా వచ్చిందండి. ఇది వేరే సారీ. ఇది పళ్ళు, మధ్యలోదేమో బ్లౌజు. సారీ అంతా అలా వచ్చింది. ఇది పళ్ళు అండి. అది బ్లౌజు. మీకు వీడియోలో అంత నీట్గా కనిపించట్లేదు, కానీ ఈ సారీ అయితే చాలా బాగుంది. రోజు ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది వేరే సారీ. ఇవి చిన్నమ్మాళ్ళకి తీసుకున్నామండి. పింకు, డార్క్ పింక్ వచ్చింది. సారీ అంతానేమో ఎల్లో టైప్ వచ్చింది. బాగుంది సారీ అయితే. ఇది ఇంకొక సారీ. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదండి, పెట్టడానికి తీసుకోవాలి కదా. ఇలా సారీ తీసుకుంటే బాగుంటుంది కదండి. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు అది. సారీ అంతా అలానే వచ్చింది. ఇవి టాప్స్ అండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను కేరళ టైపు సారీస్ తీసుకున్నాను కదా, ఆ టైపే ఇది టాప్. ఇది పక్కన అయితే కటింగ్స్ వచ్చినాయి. కట్స్, అంబ్రెల్లా కాదు. హ్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది వేరే టాపు. ఇది నెక్క దగ్గర అయితే వర్క్ వచ్చిందండి. మొత్తం అంతా లైట్గా వర్క్ వచ్చింది. బాగుంది. ఆ టైప్ లెగ్గిన్ దొరికితే బాగుంటుంది, కానీ లెగ్గిన్ ఈ టైప్ ఉండదమ్మా అన్నారు. అందులోనే సిల్వర్ కలర్ వచ్చింది. అదైనా యూజ్ చేసినా బాగుంటుంది లెగ్గిన్ అనేది. ఇది ఆలియా కట్ టాప్. ఇది సైడ్కి కటింగ్ వచ్చి అంబర్లా టైప్ వచ్చింది. నెక్ దగ్గర అయితే చిన్నగా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ లాగా వచ్చినాయి. ఇది వేరే టాప్. ఇది అంబరెల్లా టైప్ అండి. ఇవి రియల్ మిర్రర్స్. ఇవి ప్లాస్టిక్ వస్తాయి కదా, అవి కాదు. మిర్రర్స్ అనేవి రియల్ వచ్చినాయి. ఇవి
ఇది వేరే టాప్. ఇవన్నీ టాప్స్ నాయి, ఇవి మా అమ్మాయిలు. ఇవి సైడ్కి కట్స్ వచ్చినాయి, మధ్యలో కూడా కట్స్ వచ్చింది. ఇది ఒక్కొక్కటే చూపిస్తున్నాను. ఇద్దరికి కొంచెం కలర్ వేరే అయినా 2 తీస్తాను నేను. ఇది చిన్న అమ్మాయిది. ఇది వేరే టాప్. ఇది కూడా ముందు చూపించాను కదా, కట్స్ వచ్చి మధ్యలో కూడా కటింగ్ వచ్చిందని. ఇప్పుడు కొంచెం టాప్ అనేది పొడవుగా ఉంటున్నాయి కదా, ఆ టైప్ తీసుకున్నాను. ఇవి నైట్ వేర్స్ ఏంటి పిల్లలకే తీసుకున్నాను. ఒక్కసారే తీసేసుకుంటే పిల్లలకి. ఇది చిన్న అమ్మాయిది. చిన్న చిన్న పండుగలకు అది ఇంకా వేసుకోవచ్చు. అదైతే హెయిర్ బ్యాండ్ కింద వచ్చింది, హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్ దగ్గర అలా చిన్నగా పింక్గా వచ్చింది. ఇవి నైటీలు అండి. నైటీలు కూడా చూపించా అనొచ్చు మీరు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఇది ఎప్పుడో వచ్చిందండి మోడల్ అనేది. అవి థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి లాగితే నడుము దగ్గర నెక్ అనేది వీ నెక్ వచ్చింది. ఇంటి దగ్గర ఉంటే నేను ఎక్కువ నైటీలు వాడతానండి. నా సైజ్ అనేవి దొరకవు తొందరగా. దొరికినప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నైటీలు. అది బాగా చిన్న సైజు ఉంటుంది. ఇలా థ్రెడ్ ఇలాగా కట్టుకుంటే అది లాస్ట్లో మీకు వేసుకుని చూపిస్తాను. ఇది ఒక నైటీ. మొన్న ఒక షాప్కి వెళ్ళి అడిగితే నైటీలు నా సైజు అడిగితే సైజులు ఉండవమ్మా అన్నారు. అంటే ఉంటాయి, ఎందుకంటే వాడతాం కదా, తెలుస్తుంది కదా. ఒక్కొక్కరికి తెలీదు. ఎల్ అని ఎం అని సైజులు ఉంటాయి. పెద్ద సైజులు తీసుకుని మళ్ళీ అవి కుట్టించుకోవడం, మళ్ళీ అవి కట్ చేసుకోవడం చాలా పెద్ద పని అవుతుంది. అందుకని చూపిస్తున్నాను మీకు. ఇది ఎస్ సైజు.
నేను ఎక్కువ మొక్కల్లో ఉంటాను కాబట్టి ఇవి కొంచెం పాడైపోతూ ఉంటాయి నైటీలు అనేవి. మాకు అరటి చెట్లు ఎక్కువ ఉంటాయండి. ఏదన్నా వర్క్ చేసినప్పుడు అది కర్ర అయితే ఇంక అంతే అండి. అరటికాయ కూర ఎలా ఉంటుందో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా. ఇది చూడండి, ఇది చాలా పెద్ద సైజు. ఇది మొన్న తీసుకున్నాను. మళ్ళీ దీన్ని కట్ చేసి దీన్ని చేయాలంటే ఎంత పెద్ద పని చూడండి. అందుకనే మీకు చూపిస్తున్నాను నైటీలు. షాప్లో అయినా సైజెస్ కూడా చిన్న సైజు ఉంటాయా, ఆ సైజులు కూడా ఉంటాయా అన్నాడు. షాప్లో అయినా అడిగాడంటే కొంతమందికి తెలియదు కదా నైటీలు సైజులు ఇలా ఉంటాయా అని. పాపం కొంతమంది నిజంగా తెలియదండి, కొంతమందికి తెలుస్తుంది. కానీ ఇవి బెడ్షీట్స్ కొత్తవి కదా అని చూపిస్తున్నాను మీకు. మా అమ్మాయి అయితే వద్దని, ఇవి చూపించొద్దని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.